తిరిగి వార్తలకు స్వాగతం. రోజు రోజుకు ఆకాశానంటున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద మధ్య తరగతి ప్రజానీకం జీవనం కడుదుర్భరంగా మారుతోందని, తక్షణమే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం ఉండిలో అధిక ధరలకు వ్యతిరేకంగా రేషన్ కార్డుల మంజూరు కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించి ఉండి సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి గద్దెనెక్కి 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ధరలు నియంత్రించకపోవడం మోడీ అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోందని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాల్సి ఉండగా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను ఈ 10 ఏళ్లలో పూర్తిగా నీరు గార్చారని అన్నారు. ధర్నాకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసెట్టి వెంకట్రావు, సీతారాం ప్రసాద్, సలపల శ్రీనివాస్, కొనగల్ల గొల్లయ్య, తమరపు శ్రీనివాస్, రమేష్, దొమ్మేటి నాగరాజు, పెద్దింట్లు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పూడూరు మండలం పెనుమదంలో జరిగిన వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ నాయకులు బోనం చిన్నబాబుతో కలిసి ప్రారంభించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులను మంత్రి రామానాయుడు అభినందించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు పెనుమదంలో ఒకరోజు అడ్వాన్స్గానే ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఒక సేవా తత్పరతతో రక్తదాన శిబిరాలతో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే గత రాక్షస పాలనకు చరమగీతం పాడాలి, ఆ రోజునటువంటి వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రతనిస్తూ ఒక సేవా దృక్పథంతో జరపడం. ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులను చూశాను. ఒక నీతిగా, నిజాయితీగా, ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకులు, ఒక ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు, తన సొంత జేబులోంచి తన సొంత సొమ్మును ప్రజోపకారం కోసం ఖర్చు పెట్టేటువంటి నాయకులు ఈరోజు రాజకీయాల్లో చాలా 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 అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి వేళ ఆయన సొంత జేబులోంచి ఏదైతే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలు ఎవరైతే ఉంటారో అటువంటి కౌలు రైతులను ఆదుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం ముందుకు రాకపోతే పవన్ కళ్యాణ్ గారే ఆ కౌలు రైతులకి అందరికీ కూడా పరామర్శించి కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులు మరి వాళ్ళకి అందజేసినటువంటి పరిస్థితి. బ్రిటిష్ వారి కంటే దారుణమైనటువంటి మరి యొక్క జగన్ పాలనను ప్రారదోలి ఈవేళ ఇటువంటి స్వేచ్ఛా వాయువులు మనందరం కూడా పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వీరిద్దరి సారథ్యంలో ఇప్పుడే మనం చూసాం. ఈ 50-60 రోజుల్లోనే మరి ఏదైతే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి ఆ 3,000 రూపాయలు వృద్ధుల వితంతులు పింఛను, 4,000 రూపాయలు దివ్యాంగుల పింఛను 6,000 రూపాయలకి పెంచి వాళ్ళ గడప దగ్గరికి ఇవ్వడం కానీ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువతను ఆదుకోవాలని పదే ఏదైతే చెప్తారో ఆ డిఎస్సి మీద మొదటి సంతకం చేసి 16,000 పోస్టులు డిఎస్సికి ఇవ్వడం కానీ, అందరికీ అన్నం పెట్టడానికి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం కానీ. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకు సమీక్షలు చేస్తూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని సహాయ చర్యలపై అన్ని శాఖల అధికారుల యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పెనుమదంలో భారీ వర్షాలకు ముంపు గురైన వరి పొలాలను ఆయన పరిశీలించారు. అక్కడ రైతులతో మంత్రి మాట్లాడారు. తుఫాను, వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీరింగ్, ఎస్సీ ఇతర అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష చేస్తూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
20 రోజులు పట్టింది. 4 రోజులు 5 రోజులు అయితే కొద్దిగా మొవ్వొట్టుకుని వస్తుంది. మళ్ళీ మనం కొద్దిగా మళ్ళీ మట్టం లాగేసి ఆరిపోవాలి. ఆరిపోయి కొద్దిగా యూరియా పొటాష్ కొడితే వస్తుంది. తుఫాను ప్రభావము, అదేవిధంగా ఈ అల్పపీడన ద్రోణితో మరి పెద్ద ఎత్తున ఏదైతే అకాల వర్షాలతోటి ఉత్తరాంధ్ర, అదేవిధంగా వెస్ట్, ఈస్టు, మరీ పర్టికులర్గా కృష్ణ, గుంటూరు, బాపట్ల ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నిన్నటి నుంచి కూడా ఎవ్రీ 1 hour 2 hours కాన్ఫరెన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో పోతూ ఉంది, ఏ విలేజెస్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, ఏ ట్యాంక్స్కి ఇబ్బంది ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ముందుగానే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించేటువంటి ప్రయత్నం మన తరపున చేయాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో చేర్చినటువంటి వాళ్ళకు కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు అన్నీ కూడా, వాటర్ ప్యాకెట్లు, మిల్క్, ఇట్లా ఇవన్నీ కూడా హ్యూమన్ గ్రౌండ్స్లో వాళ్ళకి అరేంజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు. అదేవిధంగా ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైతే ఈ యొక్క నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముందుగానే హాస్పిటల్స్కి చేర్చమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇట్లా ఎవ్రీ మినిట్ ఆయన మానిటర్ చేస్తూ, అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రజలకు కూడా అసాధ్యమైనంత వరకు అత్యవసరమైన పనులు ఉంటేనే తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ డిపార్ట్మెంట్స్ కూడా పంచాయతీరాజ్ కానీ, హెల్త్ కానీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వర్క్ చేస్తూ ఏదైతే ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటిని మళ్ళీ ఆ బ్యాగ్స్, ఆ సరువు బాధలు ఇవన్నీ కూడా పూర్తి చేసి సాధ్యమైనంత వరకు వెంటనే సహాయ చర్యల్లో అధికారులు అందరూ కూడా నిమగ్నం కావాలని, ఈ సహాయక చర్యల్లో అధికారులతో పాటుగా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆ సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. పాలకొల్లు కార్యాలయంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యవసాయ శాఖ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతున్న పొలం పిలుస్తోంది కార్యక్రమ వివరాలను వెల్లడించి మంత్రిని రమ్మని ఆహ్వానించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పెదపాడు మండలం అప్పనవీడిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుండి పర్యటిస్తూ వరద సహాయ చర్యలను, పునరావాస శిబిరాల ఏర్పాట్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అప్పనవీడిలో హౌసింగ్ కాలనీలోని ప్రజలను బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించి అధైర్యపడకండని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీరు వీఆర్ఓ పరమైన కాదు, ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ తుక్కులూరు రాములేరు వాగులో అర్ధరాత్రి 2 పిల్లలు ఒక వ్యక్తితో కారులో సహా చిక్కుకుపోయారు. స్థానికుల సహకారంతో జేసీపీ ద్వారా 3 ప్రాణాలను కాపాడారు. ముసునూరు మండలం కాటేనుపాడు గ్రామంలో ఒక కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కారులో మట్ట రమేష్, ఆయన 2 కుమారులు ఉన్నారు. రమేష్కు కారులో ఇరుక్కుపోవడంతో కాలు విరిగిపోయినట్లు తెలిసింది. నూజివీడు పెచ్చరుకు భారీగా గండి ఏర్పడింది. నూజివీడు మొగల్ చెరువు వద్ద పొంగిపోలుతోంది. సంఘటన స్థలంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, నూజివీడు వేలంపేట, తిరువూరు రోడ్డు లారీ యూనియన్ ఆఫీస్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో వరద నీళ్లలో చిక్కున్న వారిని స్వయంగా సహాయక చర్యలు ప్రారంభించారు. వరదలో చిక్కుకున్న వారిని ఎస్ఆర్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సాయంతో సురక్షితంగా వరద నీటి నుండి రక్షించారు. ఎస్పీ వరద ప్రాంతాల్లో ఉండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలు సూచనలు మెగాఫోన్ ద్వారా ప్రజలకు పలు జాగ్రత్తలు తెలుపుతూ వరదల్లో ప్రజలు ఎవరు దిగకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బందిని పికెట్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, నూజివీడు పట్టణంలో సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఆదిప్రసాద్, ఫైర్ డిపార్ట్మెంట్ ఏలూరు స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్లజల్ల మండలం గంటవారిగూడెంలో డ్రగ్స్ కలకలం రేపాయి. గ్రామ శివార్లోని ఆయిల్ ఫామ్ తోటలో డ్రగ్స్ తయారీ యూనిట్ను సీజ్ చేసినట్లు తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఆల్బోజోలో మత్తు పదార్థం తయారు చేసిన ముగ్గురితో పాటు స్థల యజమాని అరెస్టు చేశామని అన్నారు. బాలకృష్ణకు చెందిన చక్రధారి దాల్ అండ్ ఫ్లోర్ మిల్లులో హైదరాబాద్ చెందిన కొందరు వ్యక్తులు రహస్యంగా దీన్ని తయారు చేస్తుండగా వారిని పట్టుకున్నామని తెలిపారు. స్మాల్ యూనిట్ అది ఒక 1 వీక్ చేస్తే నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ లోకల్ పోలీస్ కలిసి మనము ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసిన తాలూకా ల్యాండ్ ఓనర్ ఈజ్ తాకినేని బాలు. రైడ్ చేసిన తర్వాత మనకి ఈ ఎన్డీపీఎస్ సబ్స్టెన్స్ ఆల్ఫ్రాజోలం అనేటటువంటి ఒక డ్రగ్, అంటే ఇది మత్తు కోసం వాడేది, టాడీలో కలుపుతారు మరింత మోర్ హాలుసినేటెడ్ ఫీలింగ్ రావడానికి. సో దానికి సంబంధించిన తయారు చేసేటటువంటి యూనిట్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది. సో దీన్ని అందరూ కలిపి మనము సీజ్ చేసాము. దీంతోపాటు మరో ముగ్గురు ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తారో దీన్ని, ఆ ముగ్గురిని కూడా మనము పట్టుకోవడం జరిగింది. ఈ తాతినేని బాలు అనే వ్యక్తి ల్యాండ్ ఇచ్చాడు. ఇక్కడ ఇది పాత వేరుశనగ పలుకులు మిల్ ఇది. సో దాని బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా పెట్టి దీంట్లో ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు. అలాగే రా మెటీరియల్ కూడా పెట్టుకున్నారు. సో ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం ఈ ఇన్ఫర్మేషన్ సమ్హౌ స్ప్రెడ్ అండ్ మేమంతా కూడా వచ్చి రైడ్ చేసాము. ఆ నలుగురిని కూడా పట్టుకున్నాం. సో ఇది చాలా కొత్త ఫినామినా ఈ ప్రాంతంకి. కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉంది, దే విల్ బి వెరీ టఫ్. బేసిక్గా ఇలాంటి కేంద్రాలు ఎక్కడెక్కడ రన్ చేసినా సరే లీగల్గా కూడా చాలా గట్టి చట్టాలు చేయబడ్డాయి. కాబట్టి వీళ్ళందరి మీద అరెస్ట్ చేసి ఆ చట్టాలన్నీ ఫిక్స్ చేస్తాము. ఫర్దర్గా రానున్న రోజుల్లో కూడా ఎన్సీబీ తోటి కలిసి జాయింట్ ఆపరేషన్స్ ఈ ఏరియాలో ఇలాంటి పామ్ ఆయిల్ ఫామ్ హౌస్లు కానీ వీటిలో ఉండే అవకాశం ఉంటుంది ఏమో అని చెప్పి వీ విల్ డ్రైవ్ ఏరియా డామినేషన్ పార్టీలు పెడతాము. పెట్టి ఎవరెవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఈనాటి బంగారు మాట. మంచి మాట శత్రువు చెప్పినా వినాలి, చెడ్డదనుకున్నది మిత్రుడు చెప్పినా వినకూడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.